సత్యవేడు నియోజకవర్గ వైసీపీ అబ్జర్వర్ చింతల ద్వారకానాథ్ రెడ్డితో మా ప్రతినిధి అర్జున్ ఫేస్ టు ఫేస్. నమస్తే అండి. ఈరోజు సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశం తీసుకున్నాం మనం. సో సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి ఏ విధంగా జరుగుతోంది, తర్వాత 2019 నుంచి 2024 వరకు ఎటువంటి అభివృద్ధి జరిగింది, తర్వాత ఇన్ ఫ్యూచర్ ఇంకా దాదాపుగా 2024 ఎలక్షన్స్ తర్వాత అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, అలాగే ఇంటర్మీడియట్ బోర్డు మెంబర్, అలాగే ఈ సత్యవేడు వైఎస్ఆర్సీపీ అబ్జర్వర్ ద్వారకానాథ్ రెడ్డి గారు, అంటే చింతల ద్వారకానాథ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సో ఈ అంశాలన్నీ మనతో మాట్లాడడానికి వారు రెడీగా ఉన్నారు. మరి వారిని అడిగేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, చాలా. సో సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి మొట్టమొదటగా మనము ఈ అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం. సో సత్యవేడు నియోజకవర్గము గతంలో 2019 నుంచి 2024 వరకు సో ఆదిమూలం గారి సమక్షంలో ఎటువంటి అభివృద్ధి చోటు చేసుకుంది? సో సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఎమ్మెల్యే గురించి మాట్లాడాలి. సో ఎమ్మెల్యే ఆదిమూలం గారు చాలా అభివృద్ధి చెందారండి. అభివృద్ధి చేయలేదండి, అభివృద్ధి చెందారు. అది ఏంటని మీకు డౌట్ రావచ్చు. ఆయన ఫ్యామిలీ, ఆయన కుటుంబము, ఆయన బంధువర్గము బాగా ఆర్థికంగా అభివృద్ధి చెందింది. నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారు. కేవలం ఈరోజు సత్యవేడు నియోజకవర్గము ఎందుకు బాగుంది, ప్రజల్లో ఎందుకు మా వైఎస్ఆర్సీపీ పార్టీ బలంగా ఉంది అంటే జగనన్న, మన సీఎం గౌరవనీయులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు సచివాలయాల ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు అన్ని అందుతున్నాయి కాబట్టి సంక్షేమం బాగా 99% అందరికి అందింది. అభివృద్ధి అనేది ఎందుకు చేయలేదు అతను అంటే, ఏ ఎమ్మెల్యే అయినా సరే గెలిచిన తర్వాత సీఎం గారిను కన్సర్న్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా నియోజకవర్గంలో ఈ పలానా సమస్యలు ఉన్నాయి, మాకు నిధులు విడుదల చేయమని చెప్పి అడిగి తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. కానీ ఆదిమూలం గారు తన సొంత మనుషులు, సొంత బిడ్డలు, సొంత కుటుంబము, అతను అభివృద్ధి చెందడం గురించే పాటుపడినాడు కాబట్టి 5 సంవత్సరాలు ప్రజల గురించి పూర్తిగా వదిలేసినాడు. గెలిచిన తర్వాత ఒక్క రోజు కూడా పల్లెల ముఖం చూసినాడు కాదు. అది ఎలా తెలుసు నాకు అని అడిగితే పల్లెల్లో తిరుగుతున్న ప్రజలే చెప్తున్నారు, నాయన మాకు ఏమైంది, ఈ విధంగా ఉన్నాయి, మీ రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, సరైన నీటి సౌకర్యం లేదు. ఏమైందంటే ఎమ్మెల్యే గారు మాకేమీ చేయలేదు, శ్మశానాలకు దారి లేవు, ప్రతి విలేజ్ కి వెళ్తున్నాము, ఒక్కటే సమస్య, మాకు శ్మశానం లేదు, శ్మశానానికి దారి లేదు, మా ఊరికి దారి లేదు, మా ఊరికి దారి వేయించండి, ఈ సమస్యలు తప్పితే ఎవరు ఏమి అడగట్లేదు. ఇవన్నీ ఈ ఆదిమూలపు వలన ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. 2014 ఎలక్షన్స్ కి ఇప్పుడు రాబోతున్నాయి, మరి ఈ 2024 ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ఆదిమూలం వలన వైఎస్ఆర్సీపీ పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉందా? నెక్స్ట్ ఇతను నూకతోటి రాజేష్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా సత్యవేడుకు నిలబడుతున్నారు, మరి డ్యామేజ్ జరిగే అవకాశం ఉందంటారా? ఎట్టి పరిస్థితుల్లో డ్యామేజ్ కాదండి. ఈ ఆదిమూలం గారు టీడీపీ క్యాండిడేట్ గా సత్యవేడు కాన్స్టిట్యూన్సీ లో నిలబడడం వల్ల మాకు చాలా అడ్వాంటేజ్. ఎందుకు అంటే ఒక ఎమ్మెల్యే మా పార్టీ నుంచి గెలిచి అభివృద్ధి అనేది పట్టించుకోకుండా ప్రజలను గాలికి వదిలేసి ఈ రోజు టీడీపీలో నిలబడినారు. అదే ప్రజల దగ్గర నువ్వు పోయి మళ్ళీ ఓటు అడగాలి. ఏమని అడుగుతావండి? నేను ఏం అభివృద్ధి చేస్తానని చెప్పి ప్రజలు లేకపోతాం. ఇంతవరకు విలేజ్ లేవి డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేయడానికి అతనికి అవ్వడం లేదు. ఎక్కడికి పోయినా నిన్న బిఎన్ కండ్రిగ మండలంలో నిలిపేశారు. మాకు ఏం అభివృద్ధి చేసాం, మా గ్రామానికి వస్తున్నాం, మా గ్రామానికి రావడానికి లేదు, మహిళలు చట్టం నిలబడుతున్నారు. అదే విధంగా కేవీపీపురం మండలంలో నిన్న జరిగింది. ఎక్కడికి పోయినా సరే ప్రజలు నువ్వు మాకు ఏం అభివృద్ధి చేసావు మళ్ళీ వస్తున్నావు ఓట్లు అడగడానికి, నువ్వు ఏం చేసినావు చెప్పు. నేను అడుగుతున్నాను ఈరోజు మీ సమక్షంలో, మీ టీవీ ద్వారా, ఆదిమూలం గారు మీరు సత్యవేడు నియోజకవర్గాన్ని 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఏం అభివృద్ధి చేశారో చెప్పండి. ఒక్కటి చెప్పండి మీరు చేసిన అభివృద్ధి, మేము ఒప్పుకుంటాం. అదే విధంగా మా అభ్యర్థి, మా సీఎం గారు సెలెక్ట్ చేసినటువంటి, మా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు బలపరిచినటువంటి, మా యువ నాయకుడు మిథున్ రెడ్డి గారు బలపరిచినటువంటి అభ్యర్థి అయినటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ నూకతోటి రాజేష్ గారు చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు, చదువుకున్న వ్యక్తి. ఈ రోజు ప్రజలకి ఏం చేస్తే అభివృద్ధి చేయగలరు, సత్యవేడు నియోజకవర్గం ఎలా అభివృద్ధి చేయగలం అనేది ఒక ప్లాన్ ఉంది. ఎందుకంటే వాళ్ళ పెద్దమ్మ గారు గుమ్మడి కుతూహలమ్మ గారు 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా, మినిస్టర్గా చేశారు. ఆమె వెనకంటే ఇతను కూడా అనేక ఎలక్షన్స్ లో పాల్గొన్నాడు గంగాధర్ నెల్లూరులో. అనుభవం ఉంది, ప్రజలతో ఎలా మమేకం కావాలి, ప్రజలకు ఎలాంటి సేవలు చేయాలని ఒక ఐడియా ఉంది, అతనికి ఒక ప్లాన్ ఉంది. కాబట్టి మా క్యాండిడేట్ చాలా బెస్ట్, ఖచ్చితంగా విజయం సాధించబోతున్నాము. ఓకే. సో మున్ముందు అంటే దాదాపుగా ఈ 2024 ఎలక్షన్స్లో నూకతోటి రాజేష్ ఎటువంటి హామీలతో, ఎటువంటి అంశాలతో మీ ఎజెండా ఏ విధంగా ఉండబోతుంది సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి? ఓకే, మా సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి మా అభ్యర్థి అయినటువంటి నూకతోటి రాజేష్ గారు ఒక విజన్ ప్లాన్ చేసుకున్నారు. అతను కాన్స్టిట్యున్సీకి వచ్చి కూడా 2 నెలలు అయింది. కేవలం టికెట్ అనౌన్స్ చేశారు. టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత కాన్స్టిట్యున్సీకి ఎంటర్ అయ్యాడు.
ప్రతి విలేజ్ తిరిగాడు. ఎలాంటి అభివృద్ధి చేయాలని ఒక ప్లాన్ చేసుకున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా ఒక అజెండా రిలీజ్ చేశారు. మా పార్టీ అజెండా ఇది అని. ఆ అజెండాతో పాటు ఇతను నియోజకవర్గానికి సంబంధించి మేమందరం కూర్చొని ఒక స్పెషల్ అజెండా తయారు చేసుకున్నాం. ఎలాంటి అభివృద్ధి చేయాలి, రోడ్లు ఎలా బాగు చేయాలి, ఏ ఊర్లో ప్రిఫరెన్స్ ముందు ఇవ్వాలి, తర్వాత అదేవిధంగా టూరిజం ఎలా డెవలప్ చేయాలి. అక్కడ అనేకమైనటువంటి వాటర్ ఫాల్స్ ఉన్నాయి, వాటిని గాలికి వదిలేసారు, ఎవరు పట్టించుకోవాలి. ఈ రోజు అక్కడ టూరిజం డెవలప్ చేస్తే చాలా కొన్ని వందల మందికి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా ప్రజలకు కూడా మంచి రిలాక్సేషన్ ఉంటుంది, అదే విధంగా ఆదాయం వనరులు ఉన్నాయి. సో ఇలాంటివన్నీ కూడా ఎక్కడ ఏం చేయగలుగుతాం అనేసి అన్ని ప్లాన్ చేసుకొని ఒక స్పెషల్ అజెండా రిలీజ్ చేస్తున్నాం మేము ఈ నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ చేయాలనేది. సో ఓవరాల్గా తీసుకుంటే సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు అని చెప్పేసి మాట్లాడుతున్నారు మన జగన్ ప్రభుత్వంలో. కానీ టీడీపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే దీని గురించి సంక్షేమం గాలికి వదిలేశారు, అభివృద్ధి అసలు లేనే లేదని చెప్పేసి వారు చాలా పలు సందర్భాల్లో మాట్లాడినటువంటి అంశం ఇది. మరి మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమం ఎలా నడిచింది, అభివృద్ధి ఏ విధంగా నడిచింది అనేది ఒకసారి మనం సో ఈ టీడీపీ వాళ్ళు ఎవరు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు చేసిందంతా కూడా సంక్షేమమే చేశారు. ఎవరికి సంక్షేమం చేశారు? వాళ్ళ పార్టీ అభ్యర్థులకు, వాళ్ళ కులపు వాళ్ళకి, ఒక వర్గానికి సంక్షేమం చేసి కొన్ని వేల కోట్లు దోచుకొని వాళ్ళని కోటీశ్వరులు చేశారు. ఎక్కడ సరే ముందుగానే రాజధాని కడతాం లీకులు ఇవ్వడము, భూములు కొనేయడం బినామీ పేర్లతో, తర్వాత అక్కడ రాజధాని లేదని చెప్పడం, ఇలాంటి రకరకాల కుంభకోణాలు మీరే చూస్తున్నారు. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం, తన కుటుంబము, తన కులము, తన వర్గానికి మాత్రమే దోచిపెట్టి సంక్షేమం చేశాడు చంద్రబాబు నాయుడు. కానీ మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడు ఎలాంటి సంక్షేమం అందిందో, ఎంత విప్లవాత్మకమైనటువంటి స్కీమ్స్ తెచ్చారో మీరు అందరూ చూశారు. ఆరోగ్యశ్రీ అనేదండి దేశంలో ఎక్కడా లేదు, అలాంటి స్కీమ్ తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు. దాన్ని ఈ రోజు వాళ్ళ కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షల వరకు ఫ్రీ వైద్యం అందిస్తారు. 1000 రూపాయల నుంచి 25 లక్షల వరకు ప్రజలు ఎక్కడైనా సరే ఫ్రీగా వైద్యం చేసుకోవచ్చు. ఇలాంటి పథకాలు ఎవరు తీసుకురాలేదు. అదేవిధంగా విద్య గురించి అన్ని మంచి పనులు చేస్తున్నారు. కాబట్టి సంక్షేమం అనేది అభివృద్ధి అనేది రెండు ఒకటే నేను చెప్తున్నాను. ఎలా అని మీకు అడగచ్చు. సంక్షేమం అందితేనే పేదవాడు అభివృద్ధి చెందుతాడు. సో ఒక పేదవాడు పూరు గుడిసెలో నివసిస్తున్నాడు, వాడికి తరతరాలుగా వాళ్ళ నాన్న కావచ్చు, వాళ్ళ తాత కావచ్చు ఇల్లు కట్టుకోలేక ఒక పూరు గుడిసెలో ఉంటారండి. అతని ఇల్లు కట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది అభివృద్ధి కాదా? అతని కుటుంబం అభివృద్ధి చెందట్లేదా? అతని కుటుంబం అభివృద్ధి చెందితే ఆటోమేటిక్ రాష్ట్రం అభివృద్ధి చెందదా? అదే విధంగా అతనికి పేయింగ్ కెపాసిటీ పెరుగుతుంది కదండి, కొనుగోలు శక్తి పెరుగుతుంది కదా. ఏ రోజైతే ప్రజలకు కొనుగోలు శక్తి పెరుగుతుందో ఆ రోజే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ట్యాక్స్లు వస్తాయి, దాని రూపంలో ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే విద్య మీద ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంత ఫోకస్ పెట్టారు? వాళ్ళు ఏం ఓటర్లు కాదు. ఈ రోజు ఎలిమెంటరీ స్కూల్లో 10వ క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు చదివాళ్ళకి ఎవరికి ఓటు హక్కు లేదు. అయినా సరే ఎందుకు ఫోకస్ పెడుతున్నారంటే విద్య మీద మనం ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు పెడుతుంటే రేపు 10 సంవత్సరాల తర్వాత వాళ్ళందరూ కూడా మంచి విద్యతో బయటకు వచ్చి వ్యాపారాలు చేసి, ఉద్యోగాలు చేసి విపరీతమైన డెవలప్మెంట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్. దాన్ని దృష్టిలో పెట్టుకొని సంక్షేమము అభివృద్ధి రెండు జరుగుతున్నాయి. వీళ్ళు కావాలని ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి, కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మాత్రమే అభివృద్ధి జరగట్లేదు, సంక్షేమం అందట్లేదు. సంక్షేమం ఎక్కడ అందట్లేదు? విలేజ్ లేకపోదాం. ఎవరు ఆ విమర్శలు చేసిన వాళ్ళు రమ్మని చెప్పండి. నేను ఈరోజు డోర్ టు డోర్ తిరుగుతున్నాం, సత్యవేడి కాన్స్టిట్యున్సీ మొత్తం తిరుగుతున్నాం, పుంగనూరు కాన్స్టిట్యున్సీ అంతా తిరుగుతున్నాం. ఎందుకంటే మా నేటివ్ ప్లేస్ పుంగనూరు కాబట్టి. సో ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ విధిలేకన్నా వెళ్ళండి, అమ్మ మీ ఇంటికి ఈ పథకాలు చేరినాయంటే అయ్యా అన్ని మాకు చేరినాయ్యా, మాకు జగన్మోహన్ రెడ్డి గారు మా కొడుకు, మా మనవడు, ఆయనే సీఎం కావాలి ఖచ్చితంగా చెప్తున్నారు ప్రజలు. 1% కూడా ఎక్కడ కానీ డీవియేషన్ లేదు. అర్హత ఉన్న వాళ్ళందరికీ అర్హత ఏంటంటే కేవలం ఇన్కమ్ బేస్డ్ చేసుకుని అర్హత ప్రమాణాలు నిర్ణయించారు. కులం గాని, మతం గాని, ఏమి పార్టీ గాని చూడకుండా ఇస్తున్న సంక్షేమ ప్రభుత్వం ఇది ఒక్కటే. తర్వాత ఈ రైతు భరోసా కానివ్వండి, తర్వాత ఈ ఎడ్యుకేషనల్ కు సంబంధించి ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఏ విధంగా డెవలప్మెంట్ చేశారు నాడు నేడు కింద, అలాగే వైద్య రంగ పరంగా హాస్పిటల్స్, ఈ సత్యవేడు కాన్స్టిట్యుయెన్సీలో హాస్పిటల్స్ని ఏ విధంగా అభివృద్ధి చేశారు ఈ 2019 నుంచి 2024 వరకు. సో ఇవన్నీ కూడా నాడు నేడు స్కీమ్ అనేది ప్రభుత్వం పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్కీమ్ తీసుకొచ్చారు. మన నవరత్నాల్లో ఉంది. దాని ప్రకారంగా స్కూల్స్ను అదేవిధంగా హాస్పిటల్స్ని ఆ స్కీమ్ కింద తీసుకొచ్చారు. ఆ స్కీమ్ ఏంటంటే గతంలో ఎలా ఉన్నాయి స్కూల్స్, హాస్పిటల్స్ మీరు చూశారు, నేను చూశాను. స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఒక చిన్న బిల్డింగ్ ఉంటుంది, దాంట్లో ఏమి సౌకర్యాలు, ఫ్యాన్లు ఉండవు, లైట్లు ఉండవు, పెయింట్లు ఉండవు, బోర్డు ఉంటుంది, బ్లాక్ బోర్డు అంతే, కింద కూర్చోడానికి బల్లలు ఉండవు, తర్వాత టాయిలెట్స్ ఉండవు, తాగునీటి సౌకర్యం ఉండదు, కాంపౌండ్ వాల్ ఉండదు, ఏమీ లేకుండా ఉన్నదే గవర్నమెంట్ స్కూల్. అలా దానికి సింబలైజ్ చేసేశారు గతంలో ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు పరిపాలించాడు. ఏ ఒక్క గవర్నమెంట్ స్కూల్ను కూడా అభివృద్ధి చేసిన పాపాన్ని పోలేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజల గురించి ఆలోచన చేసి సో నాడు నేడు స్కీమ్ అనేది తీసుకొచ్చి స్కూల్ బిల్డింగ్ నుంచి
కాంపౌండ్ వాళ్ళు కట్టడము, ఓకే మంచి పెయింట్లు వేయడము, అదేవిధంగా ఫ్యాన్లు బిగించడము, అదేవిధంగా కింద విద్యార్థులు డెస్కులు అరేంజ్ చేయడము, వాళ్ళందరికీ కూడా తాగునీటి సౌకర్యం కల్పించడము, ఓకే అదేవిధంగా బాత్రూమ్ సౌకర్యం, ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకునే స్కూల్స్ లో బాత్రూమ్స్ లేకపోతే ఎంత ఇబ్బంది అండి. బాత్రూమ్ సౌకర్యం కల్పించడము, వాళ్ళకు వేసుకునే షూలు, సాక్స్లు, బెల్ట్, యూనిఫాము, పుస్తకాలు, బ్యాగులు, పెన్నులు, పెన్సిళ్ళు, మధ్యాహ్న భోజనము, చదువుకోవడానికి ట్యాబులు, అదేవిధంగా బైజూస్ కంటెంట్, ఇన్ని సౌకర్యాలు ఎక్కడ కల్పిస్తున్నారండి? వీళ్ళన్నా కనీసం 1వ తరగతి చదువుకున్న స్కూల్ అందరికీ ఇలాంటి సౌకర్యాలు కల్పించారు. అప్పుడే పుట్టిన పిల్లలకి కూడా ఒక స్కీమ్ పెట్టాడు, గోరు ముద్ద అని. దాంట్లో కూడా పిల్లలు ఎప్పుడు కూడా మంచి బలమైన ఆహారం తీసుకొని పౌష్టికంగా బాగుండాలి, పౌష్టికాహారం బాగా తీసుకోవాలి, బలంగా ఉండాలనే ఉద్దేశంతో, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని వాళ్ళకి కూడా ఒక స్కీమ్ తీసుకొచ్చాడు. సో ప్రతి వారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెనూ కూడా క్లియర్ చేశారు. అక్కడి నుంచే మెనూ గతంలో ఎవరైనా ఇలా చేశారా? ఏదో వాళ్ళ ఫండ్స్ ఇచ్చామా, ఎవరు సగం తినేశారా, సగం పిల్లలకు పెట్టారు, ఇలాగే జరిగాయి. ఈ రోజు అలాంటి అవకాశమే లేదు. ప్రతి ఒక్కరు తంబేయాలి, వాళ్ళకి ఇస్తున్నటువంటి అన్ని తీసుకొని వెళ్ళాలి. పక్కాగా సిస్టమేటిక్ జరుగుతుంది, ఒక్కరికి కూడా డీవియేషన్ లేదు, పక్కాగా జరుగుతుంది. ఇవన్నీ కూడా అభివృద్ధే. ఈ రోజు స్కూల్స్ మీద పెట్టిన పెట్టుబడి కావచ్చు, హాస్పిటల్స్ మీద పెట్టిన పెట్టుబడి కావచ్చు, విద్యార్థుల మీద పెడుతున్నటువంటి పెట్టుబడి కావచ్చు, ప్రజల ఆరోగ్యం మీద పెడుతున్నది కూడా పెట్టుబడే. వీళ్ళందరికీ సంక్షేమం అందించి అభివృద్ధి చేస్తున్నారు. అదే విధంగా మీరు అడిగారు విద్య మీద ఎలాంటి, వైద్యం మీద ఎలాంటిది, 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి కట్టిన చరిత్ర ఎవరికన్నా ఉంది ఇండియాలో. ఇండియాలో మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఒకేసారి ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజ్, వాటికి అనుబంధంగా 17 హాస్పిటల్స్, 500 బెడెడ్ హాస్పిటల్స్. ఇవన్నీ అభివృద్ధి కాదండి, మన కళ్ళ ముందర కనిపిస్తున్నాయి కదా. 10 ఫిష్ పోర్ట్లు అంటే ఫిషింగ్ హార్బర్, అదేవిధంగా 4 పెద్ద పోర్ట్స్. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు? వాణిజ్యం డెవలప్ అయితే ఆటోమేటిక్ ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కోస్టల్ ఏరియాస్ మొత్తం డెవలప్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ప్రజలకు డెవలప్మెంట్ ఇస్తున్నారు. మనకు జనాలకి ఏంటంటే టీడీపీకి సంబంధించినటువంటి మీడియా ఉంటది, ఒక వర్గాన్ని ఫోకస్ చేస్తూ అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు కావాలని చేస్తున్నాం ఇవన్నీ. ఎందుకంటే మాకు అధికారం కావాలి, మేము దోచుకు తినాలి. సో వీళ్ళు చేస్తున్న అభివృద్ధిని జనాలు చూడకూడదు అనుకున్నారు. కానీ జనాలు వెర్రోళ్ళు కాదండి, జనాలు అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళ చేతిలోనే ఉంది. ప్రతి మీడియా వాళ్ళ మొబైల్లో వస్తుంది, వాళ్ళు ఎవరు ఏం చెప్తున్నా అన్ని గ్రహిస్తున్నారు. సో మత్స్యకార ప్రజలు అంటే మత్స్యకార గ్రామాలను తీసుకుంటే వైఎస్ఆర్సీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి నోచుకుంది, ఎలాంటి వాళ్ళను డెవలప్మెంట్ స్టేజ్ లో తీసుకెళ్లారు? సో వాళ్ళందరి గురించి స్పెషల్ గా ఆలోచన చేసి సీఎం గారు వాళ్ళ కోసం ఒక స్కీమ్ పెట్టారు, మత్స్యకార భరోసా. వాళ్ళకి సంవత్సరానికి కింద స్కీమ్ పెట్టి వాళ్ళకి సహాయం చేసి, ఆర్థిక సహాయం చేసి, వాళ్ళకి వలలు కావచ్చు, పడవలు కావచ్చు అరేంజ్ చేసి వాళ్ళు మత్స్య సంపదని పెంచి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల్లో చాలా పోటీ పడుతుంది. మత్స్య సంపద విపరీతంగా తీసుకొస్తున్నారు. వాళ్ళందరి కోసం ఈ 10 ఫిషింగ్ హార్బర్ రెడీ అయితే మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1కి వెళ్ళిపోతుంది ఫిషింగ్ ఎక్స్పోర్ట్స్ లో. ఇవన్నీ కూడా చాలా దూరదృష్టితో ఆలోచించే ముఖ్యమంత్రిగా డెవలప్ చేస్తున్నారు. సో ఈ డెవలప్మెంట్స్ అన్ని చాలా బాగా జరుగుతున్నాయి. అలాగే ఇంకొకటి సమస్య ఏంటంటే ఈ ప్రతిపక్ష పార్టీ నుంచి, టీడీపీ కూటమి నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. డెఫినెట్గా వృద్ధాప్యపు పింఛన్కు సంబంధించి గత టీడీపీ పాలనలో ఉన్నప్పుడు ఏ విధంగా జరిగింది, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పాలనలో ఏ విధంగా జరిగింది అనేది కళ్ళకు కట్టినట్లు అందరికీ తెలుస్తుంది. మరి మీ మాటలోనే విందాం అదేంటి. సో గత టీడీపీ పాలనలో వృద్ధాప్య పింఛన్ అనేది ఆ ఊర్లో 5ో 10ో పెన్షన్లు ఇచ్చింటారు. అది కూడా ఎవరు? చంద్రబాబు నాయుడుకి సంబంధించిన మనుషులు జన్మభూమి కమిటీలు రికమెండేషన్ చేసి డబ్బులు తీసుకొని నీకు శాంక్షన్ చేస్తారు పెన్షన్. మళ్ళీ ఇంకొక వ్యక్తి పెన్షన్ కావాలంటే ఒక వ్యక్తి చనిపోతేనే ఇస్తామని చెప్పే స్కీమ్ అప్పుడు పెట్టున్నారు. ఇది ఎంత దారుణం అండి. పెన్షన్ కి అర్హత ఏముండాలి? వయస్సు, ఆదాయము, ఇవి 2 అర్హత, లేదు వికలాంగులు అయితే వికలాంగులు, ఈ 3 అర్హత ప్రమాణాలకు తీసుకొని పెన్షన్ స్కీమ్ అనేది పెట్టాలి. కానీ ఎంత దారుణంగా నా పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళే స్కీమ్ తీసుకోవాలి, కాబట్టి జన్మభూమి కమిటీల ద్వారానే మీరు ఇవ్వండి అని చెప్పి గత దారుణమైన రాక్షస పాలన సాగించారు. కానీ ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పాలనలో ఎలాంటి, మీకు తెలుసు కదా ఈ రోజు ఎలా వస్తుంది పెన్షన్ అనేది, ప్రతి అవ్వకు తాతకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి 5 గంటలకు 1వ తారీఖు డోర్ తట్టి 3,000 రూపాయలు ఎత్తి అవ్వ చేతిలో పెడుతుంది. ఎంత సంతోషపడుతున్నారండి. అలాంటి స్కీమును కూడా ఈ రోజు వాలంటీర్లు ఏమి తప్పు చేయకపోయినా సరే వాళ్ళ మీద మభ్య పెట్టి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి అవ్వతాతలందరినీ ఎండలో క్యూలో నిలబెట్టి గ్రామ సచివాలయాలకు పోయాడుగా 1 నెల చేశాడు. అందులో 40 నుంచి 50 మంది చనిపోయారు రాష్ట్రం అంతా. ఇది తీసుకోవడానికి, పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళి ఆ ఎండకు భరించలేక దారుణమైన ఎండలో ఇబ్బందులు పడి ఎవరు దిక్కులున్న వాళ్ళు ఉంటారండి. ఎలా వెళ్తారు అక్కడికి? ఎలా వెళ్ళాలి? ఎలా రావాలి? అక్కడ సచివాలయానికి అందరూ పోయినప్పుడు వెయిట్ చేయాలి, తీసుకోవాలి. అలా చేసి వాళ్ళని 40-50 మంది చౌలు కారమైనాడు. నిన్నటికి నిన్న
నిన్నటికి నిన్న కేవీబీపురంలో Yes. ఒక వృద్ధ మహిళ ఉమ్, పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళి బ్యాంకుకి వెళ్ళింది. ఈ నెల ఏం చేశాడు, మళ్ళీ ఇంకో కుట్రబడిని ఆ, మళ్ళీ ఎలక్షన్ కంప్లైంట్ చేసి ఎలక్షన్ Okay. కమిషన్ కి ఆ, బ్యాంకులకి వేయండి, సచివాలయంలో కూడా వేయకూడదు అని. okay. ఆ ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, బ్యాంకులకి ఏమో రూల్ పాస్ చేసింది. ఉమ్, సరే వాళ్ళు బ్యాంక్ అకౌంట్ కొట్టేశారు. వీళ్ళు పోయి తెచ్చుకోవాలి కదండి బ్యాంకులకి వెళ్ళి. బ్యాంక్ Yes. ఎక్కడ మండల కేంద్రంలో ఉంటుంది. Yes, సో yes. 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వెళ్ళి ఆ ఎండలో ఉండి అక్కడ మళ్ళీ జనం ఎక్కువ ఉంటారు, వెయిట్ చేసి Okay. తీసుకొని వచ్చేటప్పుడు వడదెబ్బ 46 డిగ్రీలు సెంటిగ్రేడ్ అండి ఈ రోజు ఎండ. వడదెబ్బ కూడా ఒక ముసలాం నేను చనిపోయింది కేవీపురం. Okay, okay. ఎవరండి బాధ్యులు దానికి? ఒక మా విధంగా కాన్స్టిట్యున్సీలో. చెప్పాలంటే ఎంత దారుణం ఇదంతా. ఎస్, చంద్రబాబు నాయుడు నినాదం మీకు తెలిసే ఉంటుంది, సైకో పోవాలి సైకిల్ రావాలి అని. కదా, కానీ సైకో ఇప్పుడు ఈ ఎవరు? పరిస్థితి చూస్తే మీరు సైకో చెప్పండి. ఎవరు అనేది మీరు సైకో చంద్రబాబు నాయుడు అండి. Yes. ఇంకెవరూ లేరు సైకో. ఎందుకంటే 60 ఏళ్ళు దాటిన వృద్ధులు, 45 ఏళ్ళు దాటిన వితంతు మహిళలు, వికలాంగులు ఏం పాపం చేశారండి? కరెక్ట్ పెన్షన్ తీసుకోవడంలో తప్పు ఉందా? కరెక్ట్. ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమే కదా అది. 5 సంవత్సరాలు లేని సమస్య ఈ రోజు ఈ నెల వచ్చింది నీకు సమస్య. ఈ 5 సంవత్సరాలు ఎందుకు కంప్లైంట్ చేయలేదు నువ్వు? వాలంటీర్లు ఇవ్వకూడదని. కేవలం కుట్రపూరితంగా వాలంటీర్లని కంట్రోల్ చేసేయాలి, ఆ వ్యవస్థే ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఇంటికి సేవలు అందుతున్నాయి, ప్రజలు ఇబ్బంది పడరు కన్నా బాగుండారు. ప్రజలు ఇబ్బంది పడితే ఇతను రాజకీయంగా ఉంటది, అది అతని కుట్ర. అతని మనస్తత్వం తెలిసింది కదా. ప్రతి అవ్వాతాత ఒకటే కోరుకుంటున్నారు, చంద్రబాబు పోవాలి జగన్ రావాలి, చంద్రబాబు పోవాలి జగన్ రావాలి. ఈ రోజు అదే మాట్లాడుతున్నారు. ఓకే, చంద్రబాబు పాలనా హయాంలో దాదాపుగా ఈ జన్మభూమి కమిటీలు మిగతావన్నీ ఏవో పథకాలన్నీ తీసుకొచ్చారు. ఆయన జరిగినటువంటి సంక్షేమంలోను, తర్వాత మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి హామీ పథకాలు, తర్వాత సంక్షేమ పథకాలు, ఈ రెండు బేరేజ్ వేసుకుంటే మీరే మీ మాటల్లో చెప్పండి, అసలు ఏది పర్ఫెక్ట్గా ఉంది, జనము ఎక్కువగా ఆమోదించినటువంటి ఆ సంక్షేమ పథకాలు ఏంటి? సో ఈ రోజు బేరీజ్ వేసుకోవడానికి అవకాశమే లేదండి. వాళ్ళు 600 హామీలు ఇచ్చారు. మేనిఫెస్టో ఎక్కడో దాచారో తెలియదు. మేనిఫెస్టో దాచిపెట్టేసి ఆఫీసులో లేదు, వెబ్సైట్ లో లేదు. ఎందుకు అంటే ప్రజలు ఎవరైనా మేనిఫెస్టో చూసి ఈ స్కీమ్ ఏమైనా అడుగుతారని 600 హామీలు ఇచ్చాడు. అబద్ధం హామీలు 2014లో ఇచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిపించి ఇతను ప్రజలను మభ్యపెట్టి నేను నిరుద్యోగ భృతి ఇస్తాను, అదేవిధంగా రైతు రుణమాఫీ చేస్తాను, డ్వాక్రా రుణమాఫీ చేస్తాను, ఇలాంటి 100 అబద్ధాలు చెప్పి హామీలు గుప్పించి సీట్లో కూర్చోగానే అన్ని మర్చిపోయాడు. ఎవరన్నా పోయి అడిగితే నాయి బ్రాహ్మణులు పోయి అడిగారు, మీరు అన్ని చెప్పారు కదా, హామీలు ఇచ్చారు కదా, మాకు ఏం చేశారంటే మీ తోకలు కత్తరిస్తా మీ కత్తిరితో అన్నాడు. ఒకళ్ళు కులాన్ని అవమానించాడు. అలా ప్రతి ఒక్కరిని దౌర్జన్యపూరితంగా బలవంతంగా పోలీసులను అడ్డం పెట్టుకుని నోరు తెరవకుండా చేసి పాలన సాగించి కోట్లు దోచుకున్నాడు, వాళ్ళ వర్గానికి దోచిపెట్టాడు, కులాన్ని దోచుకున్నాడు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, ఈ సంక్షేమ ప్రభుత్వంలో ఒక్క రికమెండేషన్ లేదు. డైరెక్ట్ గా స్కీమ్ వదిలితే వాళ్ళ అకౌంట్ కి వెళ్ళడమే. అది కూడా అప్లై చేసేది కూడా ఎవరు అప్లై చేస్తున్నారు? వాలంటీర్ వెళ్ళి ఫామ్ ఫిల్అప్ చేసుకుని వచ్చి సచివాలయాల్లో వాళ్ళ గ్రామంలోని సచివాలయంలోనే అప్లై చేస్తున్నారు. అయిపోయింది ఆన్లైన్ లో. ఎవరు రికమెండేషన్ పని లేదు, ఎమ్మెల్యే దగ్గర పని లేదు, నువ్వు ఎంఆర్ఓ దగ్గర పోయే పని లేదు, ఎక్కడికి పోయే పని లేదు. ఇటువంటి గ్రామ స్వరాజ్యం తీసుకురావాలనేది గాంధీ గారి స్వప్నం. ఆ స్వప్నాన్ని నిజం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకెవరైనా ఉన్నారు చెప్పండి మీరు? కరెక్టే. సో ఇంకొక విషయం ఏంటంటే సచివాలయాల గురించి ఒకప్పుడు విమర్శలు చేస్తాడు చంద్రబాబు. విమర్శలు చేసి ఇప్పుడున్న పరిస్థితి తరుణంలో డెఫినెట్గా మీకు వైఎస్ఆర్సీపీ పాలనలో సచివాలయ వాలంటీర్కి 5,000 మాత్రమే ఇస్తున్నారు, నా ప్రభుత్వం వస్తే, చంద్రబాబు పాలన వస్తే నేను 10,000కు పెంచుతానని చెప్పేసి మాట్లాడిన వైనం ఉంది. దీని గురించి మీరేం మాట్లాడారు? అదే ఇప్పుడు అతను ఏంటంటే అతను రంగులు మారుస్తున్నాడు. ఓసర వెళ్ళి మీకు తెలుసు కదండి, ఏ కలర్ కనపడితే ఆ కలర్ మారిపోతుంది. ఇతను చంద్రబాబు నాయుడు నైజం కూడా ఏంటంటే ఫస్ట్ ఏమనుకున్నాడు, వాలంటీర్లు విమర్శించేసి వాళ్ళ ఇంట్లో కట్టడి చేస్తే మనం ఏదో చేసుకోవచ్చు అని మభ్య పెట్టాలని ట్రై చేశాడు. ఇక్కడ వాలంటీర్లు ఎంత స్ట్రాంగ్ అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మమ్మల్ని పైన చేయనప్పుడు మేము రిజైన్ చేస్తున్నాం, వాళ్ళందరూ వాలంటీర్ రిజైన్ చేసి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడం మా లక్ష్యం అని చెప్పేసి పని చేస్తున్నారు. దీన్ని వాళ్ళు మళ్ళీ మంచి చేసుకోవాలా, మనం వాళ్ళ మీద ఎట్లంటే అట్లా మాట్లాడేసాం, వాళ్ళని ఇబ్బంది పెట్టామని నేను 10,000 ఇస్తానంటాడు. ₹1 ఇవ్వడు, వాలంటీర్ వ్యవస్థ ఉన్నాడు. అన్ని అబద్ధాలు, బూటకా హామీలు అండి, అన్ని బూటకా హామీలే. ఒకటి కారణం. సచివాలయాలు కూడా మూసేస్తాను స్టేట్మెంట్. వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థి నిన్న ప్రకాశం జిల్లాలో స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము సచివాలయాలు మూసేస్తాము కానీ మీ అందరికి ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగాలు తీస్తామని సచివాలయ ఉద్యోగులు చెప్తున్నాడు. ఇది ఎక్కడన్నా అర్థమైంది? గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకెళ్లి సచివాలయాలు క్యాన్సిల్ చేసి మళ్ళీ ప్రైవేట్ లో ఉద్యోగాలు ఇస్తారండి. ఎవరు నమ్ముతారండి ఇవన్నీ? సచివాలయ వ్యవస్థ వల్ల ఎవరికి నష్టమో, ప్రజలకు అందరికి మేలు జరుగుతుంది. దీని వల్ల ఎందుకు క్లోజ్ చేస్తాడు? మళ్ళీ పాత పద్ధతి తీసుకొచ్చి దోచుకోవడం కోసం. ఇవన్నీ క్లియర్ గా ప్రజలకు తెలుస్తున్నాయండి, మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అన్ని ప్రజలకు తెలుస్తున్నాయి. సో ఇదే అంశం మీద జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు వాలంటరీ వ్యవస్థ పైన
వాలంటీర్లను కించపరిచి మాట్లాడినటువంటి మాటలు కూడా మీకు గుర్తే ఉండి ఉంటాయి. సో అతని పేరు మీరు పవన్ కళ్యాణ్ అంటారు, మేము పిచ్చి కళ్యాణ్ అంటాం, ఎప్పుడో పెట్టేసామండి. ఎందుకంటే మీరు ఎక్కడైనా మీటింగ్ లో చూడండి, పిచ్చి పట్టిన వాళ్ళు ఊగినట్టు ఊగుతాడు, పిచ్చి పట్టిన వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడతాడు. అతను ఏది మాట్లాడినా అలాగే ఉంటాయి. అతని మాటలకు వాల్యూ లేదు. చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తాడు, పవన్ కళ్యాణ్ పిచ్చి మాటలు మాట్లాడతాడు. ఇద్దరు సరిపోయినారు. వాళ్ళ మాటలకు ఎవ్వరు ప్రజలు నమ్మరు. అది ఏమీ జరగదు. వాళ్ళు ఎప్పటికీ గెలవలేరు. వాళ్ళ పార్టీలు నిలబడే పరిస్థితే లేదు. వాళ్ళకి నిజంగా క్రెడిబిలిటీ ఉంటే, వాళ్ళ మీద ప్రజలకు నమ్మకం ఉంటే సింగిల్ గా పోటీ చేసి ఉండాలి. ఎందుకు అంతమంది 14 సంవత్సరాలు సీఎం గా నువ్వు పరిపాలించినప్పుడు ప్రజలకు ఎన్ని సంక్షేమ పదాలను అందించుంటే అవి ఈ రోజు ప్రజలకు చెప్పు, నిలబడు, గెలువు. నేను ఏమీ చేయలేదు కాబట్టి అభివృద్ధి అనేది చేయలేదు, నా కులాన్ని అభివృద్ధి చేసుకున్నా, నా ఫ్యామిలీ అభివృద్ధి చేసుకున్నాను కాబట్టి ప్రజల దగ్గర పోయేదాన్ని నీ మొహం లేదు కాబట్టి అతన్ని కలుపుకున్నావు, బీజేపీని కాళ్ళు పట్టుకుని కలుపుకున్నావు, ముగ్గురు కలిసి వస్తున్నారు. ఏమి చేస్తారు? ముగ్గురు కలిసి వచ్చిన ప్రజల్లో ఉండాలి కదండి. ఈరోజు ప్రజల్లోకి పోతే ఎవరు మాట్లాడినా వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి మాకు కావాలి, మాకు ఫ్యాన్ గుర్తే మాకు కావాలి. ఎందుకంటే ఆ విధంగా అన్ని సహాయం అందించారు. సరే ఇవన్నీ వదిలేద్దాం. కరోనా 2 సంవత్సరాలలో ఈ 3 పార్టీలు ఎక్కడికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్క నాయకుడన్నా వచ్చి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నీ ప్రాణాపాయ స్థితిలో ఉండయా నేను సహాయం చేస్తాను ఎవరైనా చేశారండి? ఒక జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఆంధ్రప్రదేశ్ వదలకుండా కూర్చొని కేవలం వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ప్రజలను కాపాడి వైద్యం అందించింది, వాళ్ళకి కావాల్సిన ఆహారం అందించారు, ఎటువంటి ధైర్యం ఇచ్చారు. ఎవ్వరు కనీసం డ్రైవర్ కూడా ఇంట్లోకి పోకుండా పారిపోయినారు కరోనా వస్తే. అటువంటిప్పుడు వాలంటీర్ ఇంటి డోర్ తట్టి అన్ని మందులు అందించారు. ఇలాంటి పాలన ఎవరు చేశారు? 2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారే కదా. మీరు ఎక్కడ దాక్కున్నారు? హైదరాబాద్ లో దాక్కున్నారు ప్రాణాలకు భయపడి. మీరా మాట్లాడే సంక్షేమం గురించి? తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి మాటలు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అన్నీ తీసుకొని రాష్ట్ర పరంగా చూసుకుంటే వాళ్ళ పేరు పెట్టుకొని ఈ నిధులన్నీ చేస్తున్నారు, మంచి పనులు, అభివృద్ధి పనులు చేస్తున్నారు అని చెప్పేసి ఒక అపవాదం మీ మీద ప్రతిపక్ష పార్టీ వాళ్ళు, అదే టీడీపీ కూటమి వాళ్ళు చెప్పారు. సో దీనికి మరి మీరు అంటే ఈ స్పందన ఏ విధంగా ఉంది? అనిపిస్తుంది టీడీపీ కూటమి వాళ్ళు ఏంటంటే ఇది దొరికేది ఇది అడిగారు, అది క్లారిటీ వచ్చింది, ఇది కాదని ప్రజలు గ్రహించారు, ఇంకో దాని మీద కూడా. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు ఏ రాష్ట్రానికైనా సరే మన ట్యాక్స్ నుంచి వాటా వస్తుంది. ఆ వాటాని తీసుకొని మన నిధులు కూడా కలిపి అభివృద్ధి చేస్తాం, సంక్షేమ పథకాలు అందిస్తాం. దాంట్లో సపరేట్ గా ఏమి అందులో సపరేట్ గా ఏమి మనం చేయాల్సిన అవసరం లేదు. అందులో ప్రభుత్వం మన స్కీమ్ సపోజ్ ఏ ప్రభుత్వం అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఒక స్కీమ్ అనౌన్స్ చేస్తున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ కూడా సమ్ పర్సెంటేజ్ వస్తాయి, అందులో నుంచి తీసుకొని మందు కూడా కలిపే చేస్తాం. దానికోసం సపరేట్ గా సెంట్రల్ గవర్నమెంట్ పేర్లు పెట్టాలని ఇవన్నీ తప్పుడు ఆరోపణలు అండి. అది 5 సంవత్సరాలు ఏమైనారు మరి అడగకుండా? సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? మా పేరు పెట్టమని అడగలేదే. అవన్నీ తప్పు. వీళ్ళు కావాలని అవన్నీ ముందు తీసుకొస్తున్నారు. సో ఒక విధంగా తీసుకుంటే ద్వారకానాథ్ రెడ్డి ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అయింది మీ రాజకీయ ప్రస్థానం? ఓవరాల్గా తీసుకుంటే ఎప్పుడు మీరు స్టార్ట్ చేశారు ఈ రాజకీయ రంగంలోకి రావాలన్న తలంపు మీకు ఎప్పుడు కలిగింది? సో ఎవరి అడుగులతో మీరు ముందుకెళ్తున్నారు? మాది రొంపిచెర్ల అండి, నేను పుట్టింది పెరిగింది రొంపిచెర్ల. అది ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి కూడా పీలేరు కాన్స్టిట్యున్సీ లో ఉండేది. అప్పుడు కూడా మాకు ఎమ్మెల్యే గారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, తర్వాత పుంగనూరు కాన్స్టిట్యున్సీకి మండలం మారినప్పుడు కూడా మాకు ఆయన ఎమ్మెల్యే గారు. సో నేను డిగ్రీ చదివేటప్పుడే ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చూసి ఆయన నాయకత్వ లక్షణాలు చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయన అనుచరుడుగా ఆయన మీద అభిమానంతో ఆయనతోనే ప్రయాణం చేస్తున్నాను. తర్వాత డిగ్రీ అయిపోయి పీజీ అయిపోయి పిహెచ్డీ అయిపోయిన తర్వాత నేను అదే మా ఊర్లోనే కాలేజెస్ స్టార్ట్ చేశాను. ఆయన ఇన్స్పిరేషన్ తోనే. అది కూడా ఏంటంటే పుట్టిన ఊర్లో కాలేజ్ పెట్టి డెవలప్ చేయి అని చెప్పితే ఆయన ఎంకరేజ్ చేయడం వల్ల అక్కడ జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, టీచర్ ట్రైనింగ్ కాలేజ్ పెట్టి ప్రజలకు సేవలు అందిస్తున్నాము, విద్యాసేవ చేస్తున్నాము. అదేవిధంగా ప్రజాసేవలకు కూడా ఏంటంటే మా మినిస్టర్ గారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మరియు మిథున్ రెడ్డి గారు సో మనం చేస్తున్నట్టు పార్టీకి చేస్తున్న సేవలు, ప్రజలతో ఎలా ఉన్నాము, విద్యాసేవ ఎలా చేస్తున్నాము ఇవన్నీ చూసి తర్వాత ఎస్వి యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా అవకాశం కల్పించారు. అక్కడ కూడా మనం మన వంతు కృషి చేసి యూనివర్సిటీ డెవలప్మెంట్ లో కావచ్చు, ఉద్యోగుల సమస్యలు కావచ్చు చురుకైన పాత్ర పోషించి మంచిగా సాల్వ్ చేశాం. అది అయిన వెంటనే ఇంటర్మీడియట్ బోర్డులో కూడా మెంబర్గా అవకాశం కల్పించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజెస్ లో మనం ఒక్కరినే అక్కడ ఇంటర్మీడియట్ బోర్డులో మెంబర్గా అవకాశం కల్పించారు. అక్కడ కూడా జూనియర్ కాలేజీకి సంబంధించి రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా కూడా మనం సాల్వ్ చేస్తున్నాం. ఆ విధంగా మనం విద్యాసేవ చేస్తున్నాం. ఇప్పుడు మనము మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, అదేవిధంగా మిథున్ రెడ్డి గారు సత్యవేడి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని అబ్జర్వర్ గా పంపించి అక్కడ గెలిపించే బాధ్యత నా మీద పెట్టారు. నేను దాన్ని సిన్సియర్ గా చేస్తున్నాను. ఖచ్చితంగా మేము సత్యవేడి కాన్స్టిట్యున్సీని గెలుస్తున్నాం. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితోనూ మరి మిథున్ రెడ్డి గారితోనూ మీ సత్సంబంధాలు ఎలా ఉన్నాయి ఇప్పటికీ? అదే చెప్తున్నాను, గత 30 సంవత్సరాల నుంచి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు అనుచరులుగా ఆయనతోనే ఉన్నాం, ప్రయాణం ఆయనతోనే సాగుతుంది. అదేవిధంగా వాళ్ళ కుమారుడు అయినటువంటి డైనమిక్ లీడర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారితో కూడా ఇంకా సాన్నిహిత్యంగా వాళ్ళు చెప్పినవన్నీ కూడా మేము పాటిస్తూ వాళ్ళ అడుగుజాడలో నడుస్తూ వాళ్ళ సూచనల ప్రకారమే ముందుకెళ్తున్నాము. అదేవిధంగా రాజకీయ భవిష్యత్తు అనేది వాళ్ళ చేతుల్లో ఉందండి. నేనేమి కోరుకొని నాకు ఇది కావాలని నేను ఎప్పుడు అడగను.
వాళ్ళు ఆలోచన చేసి ఇతను ఏం చేయగలుగుతాడంటే అది అవకాశం కల్పిస్తే మేము ప్రజలకు సర్వీస్ చేయడం మేము రెడీగా ఉన్నాం. సో గతంలో ఒకానొక సందర్భంలో మీరు ఎమ్మెల్సీ సీట్ను కూడా తిరస్కరించారు. సో ఎందుకు తిరస్కరించాల్సిన అవసరం సో ఇది ఏమొచ్చిందంటారు? తిరస్కరించడం కాదండి, మొన్న జరిగినాయి కదా ప్రకాశం, నెల్లూరు, Yes. తిరుపతి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఈ 3 జిల్లాలు కలిపి ఒక కాన్స్టిట్యున్సీ. అందులో టీచర్ ఎమ్మెల్సీ అండ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి జరిగే ఎలక్షన్స్. అప్పుడు ఈ 3 జిల్లాల్లో కూడా నా పేరు వినపడింది అందరికీ కూడా, ఎందుకంటే అందరూ వాళ్ళే చెప్పుకున్నారు. Right. కాలేజీల పరంగా నేను రాష్ట్ర అసోసియేషన్ సలహాదారుడుగా ఉన్నాను ప్రైవేట్ కాలేజెస్లో. ఏ సమస్య వచ్చినా ముందుండి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం, పెద్దిరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడము, అక్కడ విజయవాడలో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్లో సమస్యలు సాల్వ్ చేయడానికి అలా ముందు ఉండడం వల్ల అందరూ అలా చేయాలని కోరుకున్నారు. జనాల్లోకి అది వచ్చింది. పార్టీ ఆఫీస్ నుంచి కూడా నాకు ఫోన్లు వచ్చినాయి మీరు కంటెస్ట్ చేయమని. బట్ నేను ఆ ఎలక్షన్స్కి నేను ప్రిపేర్ కాలేదు. అప్పటికి నాకు అలాంటి ఆలోచన అప్పటికి లేదు కాబట్టి ఈసారికి నాకు వద్దు అని సున్నితంగా తిరస్కరించాను. సో ఓవరాల్గా తీసుకుంటే రాజకీయ ప్రస్థానం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో మీరు కొనసాగుతున్నారు కాబట్టి ఇన్ ఫ్యూచర్లో మీరు ఇంకా ఎటువంటి పదవుల్ని ఆశించబోతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో? సో మేము పదవులు ఆశించి ఏ రోజు పనిచేయడం లేదండి. మా నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా మా యువ నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఏ అవకాశం కల్పిస్తే సో ఇది చేసి ప్రజలకు సేవ చేయమంటే దానికి రెడీగా ఉన్నాం. రేపు ఎమ్మెల్సీ చేయమంటే చేయడానికి రెడీగా ఉన్నాం. వాళ్ళు ఎలా దారి చూపిస్తే దానికి మేము రెడీగా ఉన్నామండి. ఎందుకంటే మా ఆల్రెడీ విద్యాసేవ చేస్తున్నాము. సో ప్రజాసేవ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాము. అది వీళ్ళిద్దరు ఏం మార్గదర్శనం చేస్తారో దాని ప్రకారం మేము ముందుకెళ్తాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కాన్స్టిట్యుయెన్స్లో ఎన్నో ఏళ్ల రాజకీయ ప్రస్థానం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది. అన్ని ఏళ్లలో వారి రాజకీయ ప్రస్థానంలో ఎటువంటి అభివృద్ధులు వాళ్ళ కాన్స్టిట్యుయెన్స్కి చేశారు? వాళ్ళ రాజకీయ సేవలు ఏ విధంగా ప్రజలకు అందించారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కాన్స్టిట్యున్సీ అంటే మాది రొంపిచెర్ల నేటివ్, సొంత నియోజకవర్గం పుంగనూరు. మా నియోజకవర్గంలో ఏ విలేజ్ కి వెళ్ళాము, ఏ మూలకు పోయినా తార్ రోడ్ సౌకర్యము, అదేవిధంగా విలేజ్ల్లో ప్రతి వీధికి సిమెంట్ రోడ్ సౌకర్యము, డ్రైనేజ్ సౌకర్యము, ప్రతి 10 ఇండ్లు ఉన్నా సరే ఒక ట్యాంకు సురక్షితంగా మంచి సౌకర్యం కల్పిస్తున్నారు. మా నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని కూడా పెండింగ్ లేదు. కొన్ని 100 కోట్లు ఈ 5 సంవత్సరాలు తీసుకొచ్చి మా నియోజకవర్గాన్ని చాలా బాగా డెవలప్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు బస్సులు తయారు చేసే ఫ్యాక్టరీ 8,000 కోట్లతో మనం పుంగనూరులో స్టార్ట్ చేయబోతున్నారు, జర్మనీ కంపెనీ. అదేవిధంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు, రోడ్లు, తాగునీటి సౌకర్యము అన్ని కల్పిస్తున్నారు. అదేవిధంగా మనకు కృష్ణా వాటర్ తీసుకొచ్చి 3 రిజర్వాయర్లు కడుతున్నారు. మా కాన్స్టిట్యున్సీలో 2 కడుతున్నారు. అక్కడి నుంచి పంపింగ్ చేసి ప్రతి మండలానికి తాగునీరు, సాగునీరు అందించడానికి చాలా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చాలా పట్టుదలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా మిథున్ రెడ్డి గారు ఢిల్లీలో ఆయన నిరంతరం కృషి చేసి మదనపల్లి నుంచి తిరుపతికి 4 లేన్ల రోడ్డు ఆల్రెడీ అభివృద్ధి జరుగుతుంది, 1 yearలో అయిపోతుంది. అది ఎన్నో దశాబ్దాల కళ. మా ప్రాంతంలో మాకు రోడ్డు సౌకర్యం 4 లేన్లు కావాలని, అనంతపూర్ నుంచి తిరుపతికి 4 లేన్ రోడ్డు వస్తుంది. ఎంత కాలం టైం పడుతుంది ఇప్పుడు విత్ ఇన్ 1 yearలో అయిపోతుంది, ఆల్రెడీ జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, రోడ్డు అయిపోతుందండి. అదేవిధంగా పుంగనూరు నుంచి రొంపిచెర్ల క్రాస్ మళ్ళీ ఒక 4 లేన్ రోడ్డు వస్తుంది, అది శాంక్షన్ చేయించారు. మా నియోజకవర్గంలో అభివృద్ధి అనేది పరుగులు పెడుతుందండి. ఎందుకంటే మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంత క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు, ఆయన ఈ గవర్నమెంట్ లో మంచి పొజిషన్ లో ఉన్నారు కాబట్టి మా నియోజకవర్గాన్ని చాలా బాగా అభివృద్ధి చేస్తున్నారు. తర్వాత పుంగనూరు ఫుడింగి, తర్వాత ఈ కుప్పంకి వస్తే ఏం చేస్తారని చెప్పేసి ఒకనొక సందర్భంలో చంద్రబాబు ఏదో ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు కూడా మీకు వినపడి ఉంటుంది. దీని మీద ఏం మాట్లాడతారు? సో చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే మతి భ్రమించిందండి. ఆయన హైదరాబాద్ లో కూర్చొని కరోనా టైంలో ఇంట్లో కూర్చొని బయటకు రాకుండా ప్రాణాలకు భయపడినప్పుడు అతను మతి భ్రమించి వ్యక్తుల గురించి పర్సనల్ గా మాట్లాడుతున్నారు. పుంగనూరు పుడింగి అంటే ఏమనుకుంటా, పుడింగ్ అంటే ఏమనుకుంటా, పుంగనూరులో అర్థం ఏం తెలుసు పుడింగ్ అంటే? సో అతనికి మించిన శక్తి లేదు అని. సో అంటే శక్తివంతమైన నాయకుడు అని అతనే చెప్తున్నాడు. సో అతను దాన్ని నీచంగా అంటే చీప్ గా మాట్లాడుతున్నాడు, కానీ అర్థం ఏంటంటే అతను చాలా పెద్ద శక్తివంతమైన నాయకుడు. అతన్ని ఇక్కడ కాదు, ఎస్వి యూనివర్సిటీలో మా నాయకుడు చదువుకునేటప్పుడే చంద్రబాబు నాయుడు చైర్మన్ గా ఓడించినాడు చరిత్రలోనే, అప్పట్లోనే. సో ఈ రోజు పెద్ద విషయం కాదు, చంద్రబాబు నాయుడిని కుప్పంలో ఓడించేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ పంచాయతీ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్ని మా నాయకుడి ఆధ్వర్యంలో కుప్పంలో అన్ని గెలిచేసాం. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే గెలవడం పెద్ద సమస్య కాదు, ఖచ్చితంగా గెలవబోతున్నాం. చంద్రబాబు నాయుడు ఇంట్లో కూర్చోబెడుతున్నారు. సో మిథున్ రెడ్డిని కూడా బచ్చా అన్నాడు. సో అతను ఏంటంటే అతను చేసిన అభివృద్ధి చెప్పుకోలేక వీళ్ళ నాయకత్వ లక్షణాలతో మంచిగా ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకొని ప్రతి చోట గెలుస్తుంటే తట్టుకోలేక బచ్చా చేంజ్ చేస్తాడు పిఠాపురంలో అని మాట్లాడినాడు. అతను వయసు ఎంత అండి, వయసుకి తగిన మాటలు మాట్లాడాలి. సో కానీ బచ్చా అంటున్నాడు కాబట్టి ఇతనే పెద్ద లుచ్చా అని జనాలు అంటున్నారు. చంద్రబాబు నాయుడు పెద్ద లుచ్చా, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు, అతని మాటలు మేము పట్టించుకోమంటున్నారు.
సో బచ్చా అన్నాడు కదా, ఈ రోజు గెలిచి చూపిస్తాడు. ఆ రోజు బచ్చానా పెద్దవాళ్ళు, ఆ రోజు తెలుస్తుంది చంద్రబాబు నాయుడు. ఓకే. నీ కొడుకుని ఇంతవరకు కనీసం వార్డు మెంబర్గా నువ్వు గెలిపించుకోలేదు, దొంగదారిలో తీసుకొచ్చి మినిస్టర్ చేసుకుంటువి. అతను ఎక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఓడిపోయినాడు. అదే మహమూద్ రెడ్డి తీసుకో, 2 సార్లు బలమైన నాయకుల మీద, ఒకసారి ఏమో పురంధేశ్వర్ గారి మీద ఎంపీగా గెలిచారు అత్యధిక మెజారిటీ, రెండోసారి ఇంకొక సామాజిక వర్గం ఎంపీగా గెలిచారు, 2 సార్లు ఎంపీగా గెలిచారు. మూడోసారి కూడా ఈ రోజు 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా ఓడించి గెలవబోతున్నాడు. ఖచ్చితంగా ఇది జరగబోతుంది. సో ఇటువంటి నాయకుడిని నువ్వు అనడం కరెక్టా? బచ్చా అంటారా? సో ఇంతమందిని ఓడిస్తున్నాడు బచ్చానా. సో రేపు నిన్ను కూడా పుట్టాపురంలో ఓడిస్తాడు, అన్ని చోట్ల ఓడిస్తాడు. ఆ రోజు తెలుస్తుంది బచ్చానా. పిఠాపురం పరిస్థితి ఏంటంటారు? పిఠాపురంలో ఖచ్చితంగా గీతా గారండి. మీకు ఎవరిని అడగండి, మనం మాట్లాడుకునేది లేదు. ఈ లేదు మీడియాలో చెప్పుకుంటారు మేము గెలిచేస్తాం, ఓటింగ్ శాతం పవన్ కళ్యాణ్ కు పెరిగింది ఇది అని మాట్లాడుతున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ముందు నిలబడే సత్తా ఉందంటారా? అదే అండి, సంక్షేమ పథకాలు తీసుకున్న ఏ వ్యక్తి అయినా సరే సో పార్టీలు చూడట్లేదు. మా సీఎం గారు ఎలాగైతే పార్టీ చూడడం, కులం చూడడం, మతం చూడడం, సంక్షేమం అందించాడు, వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. ప్రజలు కూడా మాకు సంక్షేమం అందింది, మాకు అభివృద్ధి చెందుతున్నాం, మాకు ఒకటే పార్టీ జగన్ పార్టీ, ఫ్యాన్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ, వేరే పార్టీ ఒక కన్నెత్తి కూడా చూడట్లేదు. ఈ రేపు చూడండి వంగ గీత గారు ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు. వీళ్ళన్నీ గాలికి మాటలు చెప్పుకుంటున్నారు. మరి నారా లోకేష్ పరిస్థితి ఏంటి? మంగళగిరి ఆ మందలగిరికి పోయినాడు ఆయన మంగళగిరి అని చెప్పడం నేర్చుకోమని చెప్పండి. ఫస్ట్ మందలగిరి, ప్రశాంత్ అత్త, ఇవన్నీ మీరు చూసినవే. ఫస్ట్ మాట్లాడేది రాదు, ప్రజలతో ఎలా ఉండేది రాదు, ప్రజలకు సేవ చేయడం రాదు. అలాంటివన్నీ తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి బలవంతంగా నాయకత్వ లక్షణాలు ఎక్కడి నుంచి వస్తాయండి? సో అతను గెలిచేది లేదు, ఎమ్మెల్యే అయ్యేది లేదు. ఓవరాల్ గా తీసుకుంటే చంద్రబాబు ఇంత కుప్పంలో గెలిచే అవకాశం ఉందంటారు? అది ఇప్పుడే చెప్పాను కదా, కుప్పంలో ఓడిస్తున్నారు. మా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రామచంద్రారెడ్డి గారిని పొంగనూరు పుడింగి అన్నావు, నువ్వే పెద్ద పుడింగి అంటే పెద్ద వ్యక్తి అని. అదే పెద్ద వ్యక్తి వచ్చి ఓడించి వస్తున్నాడు చూడండి, ఖచ్చితంగా ఓడిపోబోతున్నారు. సో లేని స్కిల్ డెవలప్మెంట్ ని 370 కోట్ల అవినీతిమయం చేసి జైలుకు పోయొచ్చి రిమాండ్ ఉంది. సో దీని మీద మీ పార్టీ తరపు నుంచి మీ స్పందన ఏ విధంగా ఉందండి? సో ఇప్పుడు ఒకటేనండి సింపుల్, 2014లో గెలుస్తానే అక్కడికి వెళ్ళేసి ఒక సంవత్సరం రోజు కుట్రపూరితంగా నారాయణ చుట్టుపక్కల ఉన్న అందరినీ దింపి, సో నా రాజధాని అని చెప్పి ఎక్కడ నోజివీడ్ సైడ్ అని చెప్పి లీకులు ఇప్పించి జనాలందరూ పరుగులు పెట్టి అక్కడ భూములు కొంటుంటే, ఇక్కడ పోయే వెనకాల అమరావతిలో సైలెంట్ గా 1000 ఎకరాలు కొనేసాడు. 50,000, 80,000, 1,00,000 ప్రజలందరి దగ్గర దోచుకున్నాడు. ఎందుకంటే రాజధాని అక్కడ కాబట్టి ఇక్కడ చీప్ గా ఇచ్చేసాడు. ఒక్కొక్కరి పేరుతో 6,000 ఎకరాలు, 10,000 ఎకరాలు బినామీ పేరుతో కొనేసాడు. కొనేసి 5 సంవత్సరాలు ఏం చేస్తాడు? సింగపూర్ నుంచి ఈశ్వరన్ అని పిలుచుకొచ్చి రోజు ఒక సినిమా సెట్టింగ్ వేయించేసి సింగపూర్ చేసేస్తున్నా అన్నాడు. అక్కడ ఏమీ లేదు. ఈ రోజు మనం రాజధానికి పోదాం, విజయవాడ నుంచి సచివాలయానికి పోయి వచ్చేటప్పుడు సినిమా సింగల్ రోడ్ లో పోయి అక్కడ ఎండకు ఒక్క చెట్టు లేదు, ఒక నీడ లేదు, అటువంటి ప్లేస్ రాజధాని పెడతారండి ఎవరైనా తెలివి ఉన్నాడు? దాన్ని అలా చేసి అది ఏం లేదు, జీవితం అంతా ఆ రాజధాని అక్కడ కట్టేసుకుంటే ఆ భూములు ధరలు వస్తే దాన్ని అమ్ముకుంటూ పార్టీని బతికించుకోవాలి, మన కులం బతికించుకోవాలని కుట్రపూర్తంగా చేశారు. అంతేగాని ఆడ డెవలప్మెంట్ లేదు, అతను చేసింది లేదు. సేమ్ ఇది కూడా అంతే, ఎలాగైతే రాజధాని మభ్య పెట్టాడో సేమ్ ఇది కూడా అలా చెప్పేస్తుండే, అంత ఏం ఉండదు అక్కడ. ఓవరాల్ గా తీసుకుంటే ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు జగన్ గారు మధ్యలో అంటే మిడిల్ ఆఫ్ ద ఇయర్ లో 3 రాజధానుల అంశం తీసుకొచ్చారు. ఆ 3 రాజధానుల అంశం ఇప్పటికీ అంటే ఆల్రెడీ ఆయన స్పష్టంగానే ఉన్నారు జగన్ గారు. కానీ ఈ ప్రతిపక్షాల తరపు నుంచి కూడా ఈ 3 రాజధానులు నడవవు, చేయదు, కోర్టు స్టే ఆర్డర్స్ ఇచ్చింది, ఇవి ఆపేయాలని చెప్పేసి కూడా కొన్ని వాదనలు వినపన్నాయి. కానీ ఇప్పుడు సమయం అయిపోయింది కాబట్టి 2024 ఎలక్షన్స్ లో మీ పార్టీ విజయదుందుబి మోగిస్తే డెఫినెట్ గా ఈ 3 రాజధానుల అంశాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి ఈ 3 రాజధానుల అంశం కొనసాగిస్తారా? ఖచ్చితంగా అండి. మొన్ననే సీఎం గారు చెప్పారు మేనిఫెస్టోతో పాటు ఇవన్నీ రిలీజ్ చేశారు. క్లియర్ చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రోజు ఎప్పుడైతే అనౌన్స్ చేశాడో ఆ రోజే సీఎం గారు ఈ 3 రాజధానుల పరిపాలనకు రెడీ. కానీ చంద్రబాబు నాయుడు అనుకో వ్యవస్థలను అడ్డం పెట్టుకుని కోర్టులో కేసులు వేసి ప్రభుత్వ వ్యవస్థను అక్కడ పోనీకుండా అడ్డుకున్నారు. కానీ ఇప్పుడు ఈ 24లో గెలిచిన వెంటనే ఆల్రెడీ రాజధాని పరిపాలించడం కోసం విశాఖలో అన్ని బిల్డింగ్లు రెడీ అయిపోయినాయి. ఈ రోజు ఏ కోర్టులు అడ్డుకున్నా ఆగేది లేదు. ఎందుకంటే కోర్టుల్లో కూడా ఏం ప్రభుత్వ పరంగా ఏమి ఇవ్వాలో అన్ని సమాధానాలు ఇచ్చేశారు. సో ఖచ్చితంగా 3 రాజధానులు అంశం అలాగే ఉంది. పరిపాలన రాజధానికి విశాఖ రాబోతోంది, అదేవిధంగా న్యాయ రాజధాని కర్నూలు అభివృద్ధి చెందబోతోంది, శాసన రాజధానిగా విజయవాడ అదే అమరావతి ఉండబోతోంది. ఎటువంటి మార్పు లేదు ఇందులో. సో ఓవరాల్ గా తీసుకుంటే 2019 మేనిఫెస్టో వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు 2024 మేనిఫెస్టో వైఎస్ఆర్సీపీది కొంచెం మెరుగ్గా కనపడుతుంది అంటారా? పక్కా అండి. బాహుబలి 1, బాహుబలి 2 దీంట్లో ఏం డౌటే లేదు. ఎందుకంటే ఆ రోజు
మనం చెప్పింది ఏంటంటే ఓకే నవరత్నాలు. ఎస్ ఈ రోజు నవరత్నాలు ప్లస్ యా ఏంటంటే ఉదాహరణ ఒక సింపుల్ ఎగ్జాంపుల్, డ్వాక్రా రుణాల వాళ్ళది ఎస్ 18,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చి ఈ రోజు 34,000 రూపాయలు ప్రకటించాం. ఓకే అదే విధంగా ఆటో వాళ్ళకి దాని డ్రైవర్లకి ఇస్తున్నారు కదా, అవును. అది అన్ని కూడా అది ఏం చేశారు, 10,000 20,000 చేశారు. ఇలా ప్రతి స్కీమ్ లో కూడా ఎక్కడ అవసరం ఉంది అక్కడ పెంచారు. ఓకే ఇంకా కొన్ని కొత్త స్కీమ్స్ పెట్టారు, సంక్షేమాన్ని పెంచారు, అభివృద్ధిని కూడా పెంచారు. ఓకే సో ఇవన్నీ కూడా నవరత్నాలు ప్లస్. ఓకే సో ఖచ్చితంగా మంచి అజెండా వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి, మనకు మంచి Okay. మేనిఫెస్టో వచ్చింది. సో సో అప్పుడు జరిగిన సంక్షేమము అభివృద్ధి ఇంకా డబుల్ కాబోతుంది. ఓకే సూపర్ 6 పథకాలు తీసుకుంటే ఏం మాట్లాడతారు? అదేనండి, సూపర్ 6 అని చెప్పి ఆ 6 కొట్టుకొని వెళ్ళిపోతారు వాళ్ళు, అంతే. ఆ పథకాలు నిలిచేది లేదు. ఈ రోజు చేసి చూసుకోండి, మనం మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి స్కీమ్స్ కి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడని మాట్లాడిన చంద్రబాబు దానికి డబ్బులు అనౌన్స్ చేసి 2.5 లక్షల కోట్లు నేను ఇస్తానని చెప్తే ప్రజలు ఎలా నమ్ముతారు? ఎక్కడి నుంచి తీసుకొస్తాను మరి సమాధానం చెప్పి ఎక్కడి నుంచి తీసుకొస్తావు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తే ఏమో ఇంత సంక్షేమం ఎందుకు బటన్ నొక్కేస్తున్నాడు, డబ్బులు ఎక్కడి నుంచి అప్పులు చేసాడు అంటారు. మరి నువ్వు ఎక్కడి నుంచి తెచ్చి పెడతావు? నువ్వు తప్పు కదా ఇదన్నీ. ఎలాగైనా సరే సీట్లో కూర్చోవాలి, అంతే. అబద్ధాలు చెప్పడము 2014లో మనం చూసాం. 600 పథకాలు అనౌన్స్ చేసి అవి మూలం దాచేసి అజెండా కనబడకుండా చేసి కుర్చీ ఎక్కినావు, పరిపాలించినావు, దోచుకున్నావు, వెళ్ళిపోయినావు. మళ్ళీ అధికారం కావాలి, దోచుకోవాలి, అంతేగాని అక్కడ నిలబడి ఆ మాట నిలబెట్టుకునే కెపాసిటీ ఆయనకి లేదు. ఆ క్రెడిబిలిటీ చంద్రబాబు నాయుడుకి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చేస్తారు, చేసేదే చెప్తారు. ఈ క్రెడిబిలిటీ ఎవరైనా చిన్నపిల్లలనే చెప్తారు. సో ఓవరాల్గా తీసుకుంటే చంద్రబాబు నాయుడు పేదల పక్షపాతి అని ఒక రకంగా అని అన్నారు జనాలు. తర్వాత ఇప్పుడు జగన్ గారి పరిస్థితి చూస్తే జగన్ పక్షపాతి కాదు, జగన్ వాళ్ళ పేద ప్రజల గుండెల్లో నిలిచిన ఒక బిడ్డలాగా చూసుకుంటున్నారు. మరి ఈ రెండు బేరీజీ వేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ కుల పక్షపాతి ఎవరనే చెప్తారు. ఇది క్వశ్చన్ కరెక్ట్ కాదు. ఎందుకంటే పేదల పక్షపాతి అంటే పేదలను అభివృద్ధి చెందించాలి, పేదలను పేదలుగానే అనిచేసి వాళ్ళ కులపు వాళ్ళని ధనికులని వాళ్ళ వర్గాన్ని అభివృద్ధి చేయడము చంద్రబాబు నాయుడు చేసిన పని. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ప్రతి పథకం పేదవాళ్ళ కోసమే తీసుకొస్తున్నారు. వాళ్ళ కుటుంబం బాగుపడు, విద్య, వైద్యము, సంక్షేమము, ఇండ్లు, రోడ్లు, ఇవన్నీ కూడా పేదవాళ్ళ కోసం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ గుండెల్లో నిలిచిపోయినారు. వాళ్ళు ఎప్పటికీ చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా మా జగన్ మామయ్య, మా జగన్ చూడండి, మీరే రోడ్లలో చూడండి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సో అంతటి ఘనకీర్తిని సంపాదించి పెట్టుకున్నారు జగన్ గారు. అలాగే జగన్ గారు పలు సందర్భాల్లో పలు బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు. వై నాట్ 175 అనే నినాదం, ఇది మీకు మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సాధ్యపడుతుందంటారా ఇప్పుడున్న? ఖచ్చితంగా సాధ్యపడుతుందండి. ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా గెలిచిన 150 కాన్స్టిట్యున్సీలకే సంక్షేమం అందించారా? ఓకే, మీరు చెప్పండి. లేదు కదా. ఆయన ప్రకటించిన ప్రతి స్కీము, ప్రతి పథకము ప్రతి ఇంటికి చేరింది, రాష్ట్రం నలుమూలల. అంటే దీని అర్థం ఏంటి? అన్ని సంక్షేమ పథకాలు తీసుకొని అభివృద్ధి అన్ని చోట్ల జరిగింది. కాబట్టి 175 మేము ఎందుకు గెలవకూడదు? ఓకే, ఎందుకు 1-2 సీట్లు కూడా ఎందుకు మేము ఓడిపోవాలి? అన్ని చోట్ల జరిగింది. మేమేమన్నా ఒక సైడ్ చంద్రబాబు నాయుడు లాగా వాళ్ళ వర్గము వాళ్ళ కులం ఉండే చోట డెవలప్ చేస్తుంటే అక్కడే గెలుస్తాం, ఇక్కడ గెలవమనే భయం ఉంటుంది. మేము రాష్ట్రం అంతా సమానంగా ఒకే విధంగా మా ప్రభుత్వంలో అందరికీ స్కీములు అందినాయి, అన్ని పథకాలు ఇంటికి చేరినాయి. సో ఎందుకు గెలవకూడదు? వై నాట్ 175 నేను కూడా అంటాను. తర్వాత ఓవరాల్గా తీసుకుంటే ఇప్పుడు గురుమూర్తి ఎంపీగా నిలబడుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి. సో అటు అంటే ఆయన నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి బాటలో నడిపించినటువంటి వైనం గురించి మనం మాట్లాడుకుందాం. సో ఏ విధంగా మధ్యలో గురుమూర్తి గారు చాలా మంచి వ్యక్తి అండి, నాకు స్నేహితుడు. ఓకే, సో తక్కువ కాలంలో ఆయన వచ్చిన బై ఎలక్షన్స్ లో 3 years లోనే తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపించారు. ఆయన నిరంతరం ఢిల్లీలో ప్రతి ఒక్క మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని అభివృద్ధి గురించి వాళ్ళందరినీ లైజెన్స్ చేసుకొని చాలా నిధులు తీసుకొచ్చారు తిరుపతికి. ఏ కాన్స్టిట్యున్సీ కన్నా 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి తిరుపతి నియోజకవర్గం. ఆయన మార్క్ ఖచ్చితంగా అనిపిస్తుంది, అంత బాగా డెవలప్ చేశారు. ఆయన ఈ రోజు గెలుపు అనేది చూడాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా మా సత్యవేడి నియోజకవర్గంలో మంచి మెజారిటీ ఎంపీ గారికి వస్తుంది. అదేవిధంగా మా అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ గారు కూడా చాలా సౌమ్యుడు, మంచివాడు, తెలివైనవాడు, చదువుకున్నాడు. అతని వాళ్ళ పెద్దమ్మతో చేసిన రాజకీయ ప్రయాణం అనుభవం చాలా బాగుంది. ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి సత్యవేడి నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి పదంలో ఎలా తీసుకెళ్తారు అంటే, సత్యవేడి నియోజకవర్గంలో మన శ్రీ సిటీ అనేది చాలా పెద్ద SEZ మన ఆంధ్రప్రదేశ్ లోనే, అది అక్కడే ఉంది. హీరో కంపెనీ, చాలా కంపెనీలు ఉన్నాయి, 100 కంపెనీలు వచ్చినాయి అక్కడికి. వీళ్ళందరి సహకారంతో CSR ఫండ్ తీసుకొచ్చి డెవలప్ చేయొచ్చు, ప్రభుత్వ పరంగా డెవలప్ చేయొచ్చు, చాలా అవకాశాలు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకురావచ్చు. ఇద్దరూ కలిసి అభివృద్ధి చేస్తామని చెప్పి ఖచ్చితంగా ప్రజలకు మాట ఇచ్చారు. ఆ విధంగా వాళ్ళు ప్రయాణం కూడా చేస్తున్నారు. డెఫినెట్గా ఈ సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి నూకతోటి రాజేష్ గారు ఎన్ని వేల మెజారిటీతో ఈ సత్యవేడు నియోజకవర్గాన్ని క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందంటారు?
సో 2019లో మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలతో కలిసి నడిచి వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఒక మంచి మేనిఫెస్టో రూపొందించి ఏ వర్గం వాళ్ళకి ఎలాంటి సంక్షేమం అందిస్తే వాళ్ళు అభివృద్ధి చెందారని ఆలోచన చేసి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి అది ప్రజలకు అందరికి చెప్పి గెలిచి సీట్లో కూర్చొని ఆ మేనిఫెస్టోని ఖచ్చితంగా అమలు చేసి చూపించారు. సో ఆ రోజు మేనిఫెస్టోని చూస్తే 151 సీట్లు ఇచ్చారు. ఈ రోజు అది అమలు చేసి ఫలితాలు అనుభవిస్తున్నారు, ప్రజలందరూ తీసుకున్నారు. ఈ రోజు ఇంకెంత గెలిపిస్తారని మీరు ఆలోచన చేయండి. అదే విధంగా అప్పుడు వచ్చిన మెజారిటీ 44,000 మెజారిటీతో గెలిచారు మా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. ఈ రోజు దానికి మించి మెజారిటీ 50,000 పైన వస్తుందని ఖచ్చితంగా చెప్తాం. ఎందుకంటే ప్రతి వ్యక్తిని ఎవరినైనా ఏ విలేజ్ కన్నా వెళ్దాం. నేను వెళ్ళాను, ప్రతి విలేజ్కి వెళ్ళాను, ప్రతి ఇంట్లో మాట్లాడుతున్నాను, అవ్వలు తాతలు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరినీ మాట్లాడుతున్నాను. అయ్యా మాకు అన్ని పథకాలు అందినాయి, కేవలం ఎమ్మెల్యే నిర్లక్ష్యం, మాకు ఈ రోడ్డు లేదు, ఈ డ్రైనేజ్ లేదు, ఇవి తప్పితే శ్మశానం, ఇలాంటి సమస్యలు తప్పితే సంక్షేమం ఎక్కడా ఆగలేదు. కాబట్టి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారు. భారీ మెజారిటీతో సత్యవేడ్ నియోజకవర్గం మేము గెలవబోతున్నాం. సో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? వైఎస్ షర్మిల గారు రాకతో కాంగ్రెస్ ప్రభంజనం ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ అనేది మర్చిపోయి 10-15 సంవత్సరాలు అయిందండి. దానికి మళ్ళీ ప్రభంజనం కూడా అనే పదమే ఉపయోగం లేదు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా చీకట్లో లైట్లు ఆర్పి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టింది. ఆ రోజు విడగొట్టి తెలంగాణని అక్కడ పెట్టి మన ఆంధ్రాని కట్టుబట్టలతో 85,000 కోట్ల అప్పుతో మనం వదిలేసింది. ఆ రోజు పార్లమెంట్ లో ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. తర్వాత వచ్చిన ఆ బిల్లు పాస్ చేయడము, తర్వాత గవర్నమెంట్ ఆ కాంగ్రెస్ అడ్రస్ లేకుండా మనకు చేసిన మోసానికి దేశమంతా తెలిసిపోయింది, పార్టీనే అడ్రస్ లేదు. అటువంటి పార్టీ నుంచి ఈ రోజు మళ్ళా వచ్చి ఈ షర్మిలమ్మ చేసేది ఏముందండి? అక్కడ 1% కూడా ఆమె ఎఫెక్ట్ లేదు మాకు. ఆమెను మేము పట్టించుకోవడం లేదు. ఖచ్చితంగా మాకు ఏమీ ఇబ్బంది లేదు, మేము ఖచ్చితంగా గెలవబోతున్నాం. సో డెఫినెట్గా మా ఛానల్ తరపు నుంచి సత్యవేడు కాన్స్టిట్యుయెన్స్ నూకతోటి రాజేష్ గారు, అలాగే ఎంపీ అభ్యర్థి గురుమూర్తి గారు ఒక ప్రభంజనం సృష్టించాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా జరుగుతుందండి. వీళ్ళిద్దరు మంచి సహకారం ఉంది, ఇద్దరు మంచి మిత్రులు, మంచి యంగర్స్. వాళ్ళిద్దరి జంటతో ఈ కాన్స్టిట్యున్సీని మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తారు. ప్రజలు కూడా నమ్మారు. అందుకే ఈ రోజు ఏ విలేజ్కి వెళ్ళినా బ్రహ్మరథం, ప్రతి ఒక్కరూ పూలమాలలతో సన్మానం చేసి పిలుచుకో. మనం నువ్వు నేను గెలిస్తే విలేజ్కి పోతే మనకు సన్మానాలు చేస్తారు. ఇక్కడ అభ్యర్థులు వస్తుంటేనే సన్మానం చేసి పిలుచుకోబోతారు. కారణం ఏంటంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమం అభివృద్ధి గురించే ప్రజలు అంత హ్యాపీగా ఉన్నారు. ఈ రోజు ఏ ఇబ్బంది లేకుండా మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. ఆ నియోజకవర్గం కూడా వీళ్ళిద్దరు చేతులు, ఇద్దరు చదువుకున్న వాళ్ళు. ఒక అతను డాక్టర్, ఇతను మంచిగా విద్యాభ్యాసం చేసి మంచి హైయర్ ఎడ్యుకేషన్ చదువుకున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరు చేతుల్లో ఈ నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందబోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మా 1TV న్యూస్కి కల్పించినందుకు మరొకసారి 1TV న్యూస్ యాజమాన్యం తరపు నుంచి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో ఇది ఇవాల్టి 1TV న్యూస్ ముఖాముఖి. అంటే ఈ సత్యవేడు వైఎస్ఆర్సీపీ అబ్జర్వర్, తర్వాత డాక్టర్ చింతల ద్వారకానాథ్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు ఏ సందర్భాల్లో ఎటువంటి మాటలు తీసుకొచ్చారు, వైఎస్ఆర్సీపీ ప్రభంజనం 2024 ఎలక్షన్స్లో ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా సత్యవేడు నియోజకవర్గం అభివృద్ధి సాధించబోతుంది అనేది వారి మాటలను మనం తెలుసుకున్నాం. సో 1TV పర్సన్ శ్రీనివాస్తో అర్జున్.